చంద్రబాబు తన తప్పును తెలుసుకున్నారా? అందుకే అందరి ముందు చేసిన తప్పుని ఒప్పుకున్నారా? మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తమ్ముళ్లకు కూడా ఇదే విషయాన్ని చెప్పారా? అసలు చంద్రబాబు చేసిన తప్పేంటి? 2 సార్లు ఆయన పప్పులో కాలెందుకు వేశారు? 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి ఆయన సిద్ధం కాబోతున్నారా? చంద్రన్న చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారా? ఓటమికి కారణాలు తెలుసుకున్న చంద్రబాబు 2004-2019 ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు కేడర్ సమన్వయం చేసుకోకపోవడంతోనే ఓటమి. గతంలో ఫీడ్బ్యాక్ రిపోర్టు కొంప ముంచిందని వెల్లడి. టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు కలవాలని నిర్ణయం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే వర్క్. ఏపీ సీఎం చంద్రబాబు తన ఓటమికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆయన హుందాగా విఫలమయ్యారని కూడా అంగీకరించారు చంద్రబాబు. నిజానికి చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రాంతీయ పార్టీల్లో అగ్రనేతలు ఎవరు గెలుపునకు తమ ఫోటో కారణమని చెప్పుకుంటారు. కానీ ఓటమిని తాము హుందాగా తీసుకోరు. ఓటమికి అనేక కారణాలు వెతుక్కుంటారు. చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత ఈవీఎంల విషయంలో ఉన్న లోటుపాట్లను ప్రస్తావించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత వైసీపీ అధినేత జగన్ కూడా తన పార్టీ ఓటమికి కారణం ఈవీఎంలేనని, తిరిగి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలంటూ గట్టిగానే కోరారు. అంటే గెలుపునకు తమ ఖాతాలో వేసుకున్నంత సులువుగా ఓటమిని తమ అకౌంట్లోకి వేసుకునేందుకు ఏ అగ్రనేత ఇష్టపడరు. కానీ చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చిందనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే 2004-2019లో ఓటమికి తానే కారణమని ఆయన ఒప్పుకున్నారు. కేవలం అధికారుల మధ్యనే ఉంటూ వాడి ఫీడ్బ్యాక్ మీదనే ఆధారపడుతూ పాలన సాగించడంతోనే ఓటమి పాలయ్యానంటూ పరోక్షంగా చంద్రబాబు అంగీకరించినట్లయింది. నిజంగా చంద్రబాబు పెద్ద మనసు అనటానికి ఇది పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. ఆయన ఈ టర్మ్లో కొంత తీరును మార్చుకోబోతున్నట్లు కూడా ఈ స్టేట్మెంట్తో అర్థమవుతోంది. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వెళ్లటంతో పాటుగా కార్యకర్తలు కాపాడుకోవడంతోనే గెలుపునకు సులువైన మార్గమని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రానున్న 4 ఏళ్ల కాలంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన తరచూ కలవాలని నిర్ణయించుకున్నారు. అలాగే నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచి ఆయన సన్నద్ధం చేస్తున్నారు. పక్కా ప్లానింగ్తో ఆయన ముందుకు వెళుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఓటమికి తానే కారణమని అంగీకరించారు. అలాగే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబోరన్న ఆయన మాటల బట్టి అర్థమవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే తిరిగి జయకేత్రం ఎగురవేసేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటల బట్టి అర్థమవుతుంది.